బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ మేనిఫెస్టో ఇవాళ విడుదల కాబోతోంది. ధరణి పోర్టల్ స్థానంలో భూభారతి అప్గ్రేడ్ యాప్ తీసుకొస్తామని కాంగ్రెస్ ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో భూభారతి పైలట్ ప్రాజెక్టును అప్పటి కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్ జిల్లాను ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో భూముల వివరాలను సేకరించింది. డిజిటలైజేషన్ ప్రక్రియలో భాగంగా దానిని మళ్లీ తెస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించనుంది. ఇప్పటివరకు ప్రకటించిన 6 గ్యారంటీ స్కీములతో పాటు రేషన్ కార్డు హోల్డర్లకు సన్నబియ్యం అందించడంతో అమ్మహస్తం పేరిట 9 నిత్యావసర సరుకులు ఉచితంగా అందిస్తామని పేర్కొంటున్నట్టుగా సమాచారం. అభయహస్తం పునరుద్ధరిస్తామని, ఎంబీసీల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని తెలిపే ఛాన్స్ ఉంది. అయితే గ్రామాల్లోని వార్డు సభ్యులకు గౌరవ వేతనం అందించే అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టినట్లు సమాచారం. జర్నలిస్టులకు మెట్రోలో ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని కల్పిస్తామని చెప్పనుంది. ఇందుకోసం పాసులు జారీ చేయనున్నట్టు వివరించనుంది. మీడియా కమిషన్ ఏర్పాటు చేయనున్నట్లుగా తెలిపే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని హామీ ఇవ్వనుంది. విద్యార్థులకు ఉచితంగా ఇంటర్నెట్ సౌకర్యం కల్పించే హామీని మేనిఫెస్టోలో పెట్టినట్టు సమాచారం. నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఆటో వాళ్లకు ఆర్థిక సాయం, ఇంకా అనేక అంశాలను కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పొందుపరిచినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ మేనిఫెస్టో ఇవాళ విడుదల కాబోతోంది. ధరణి పోర్టల్ స్థానంలో భూభారతి అప్గ్రేడ్ యాప్ తీసుకొస్తామని కాంగ్రెస్ ప్రకటించబోతున్నట్టు తెలుస్తోంది. ఇక గతంలో భూభారతి పైలట్ ప్రాజెక్టును అప్పటి కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్ జిల్లాను ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో భూముల వివరాలను సేకరించింది. డిజిటలైజేషన్ ప్రక్రియలో భాగంగా దానిని మళ్లీ తెస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించనుంది. ఇప్పటి వరకు ప్రకటించిన 6 గ్యారంటీ స్కీములతో పాటు రేషన్ కార్డు హోల్డర్లకు సన్నబియ్యం అందించడంతో పాటు అమ్మహస్తం పేరిట 9 నిత్యావసర సరుకులు ఉచితంగా అందిస్తామని పేర్కొంటున్నట్టుగా సమాచారం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, కాంగ్రెస్ మేనిఫెస్టో ఎలా ఉండబోతోంది? థ్యాంక్ యూ ప్రియా. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా మేనిఫెస్టో ఈ రోజు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మధ్యాహ్నం విడుదల చేయబోన్న నేపథ్యం కావచ్చు. ప్రధానంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా 5 డిక్లరేషన్లు ఇచ్చినది, 6 గ్యారంటీలు ఇచ్చిన నేపథ్యం కావచ్చు. ఈ రోజు మరికొన్ని అంశాలు కూడా వాటికి జోడిస్తూ కూడా మేనిఫెస్టోను విడుదల చేయబోతుంది. ప్రధానంగా వాళ్ళ కీలక అంశాలు కూడా మేనిఫెస్టోలో ఉండబోతున్నట్టుగా తెలుస్తున్నాయి. నేపథ్యంలో అంటే ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ధరణి పోర్టల్ ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం భూముల డిజిటలైజేషన్ లో భాగంగా కూడా ధరణి పోర్టల్ తీసుకొచ్చింది. ఆ పోర్టల్ ద్వారా కూడా రైతులంతా కూడా నష్టపోయిన పరిస్థితి ఉంది. రైతుల భూములన్నిటి కూడా అన్యాక్రాంతమయ్యాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ గట్టిగా వాదించిన నేపథ్యంలో దానికి అనుగుణంగా డిజిటలైజేషన్ కు అనుగుణంగా భూభారతి అనే ఒక పోర్టల్ తీసుకురాబోతుంది. ప్రత్యేక సాంకేతికాలు కావచ్చు, రైతులకు ఏదైతే అనుగుణంగా ఏదైతే అన్యాక్రాంతమైన భూములు దాంట్లో చేర్చే విధంగా కూడా డిజిటలైజేషన్ ఉండబోతున్నట్టుగా ప్రకటించబోతున్న నేపథ్యం కావచ్చు. అలాగే మిగతా ఏదైతే 6 గ్యారంటీలు తీసుకొచ్చిందో దాంట్లో భాగంగా తన అంశాలు కూడా చేరుస్తూ మరికొన్ని అంశాలు కూడా ఉండబోతున్న నేపథ్యం కావచ్చు. అలాగే వైట్ రేషన్ కార్డు కలిగిన వారందరికీ కూడా సన్నబియ్యం పంపిణీ కావచ్చు. అలాగే అమ్మహస్తం పేరుతో కూడా 9 సరుకులను కూడా ఉచితంగా ఇవ్వబోతున్న నేపథ్యం కావచ్చు. అలాగే అభయహస్తం పథకాన్ని కూడా తిరిగి పునరుద్ధరించబోతున్న నేపథ్యం కావచ్చు. అలాగే ఎంబీసీల సంక్షేమం కోసం ఎంబీసీ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయబోతుంది. అలాగే మెట్రోలో మహిళలకు ఉచిత ప్రయాణం కావచ్చు, విద్యార్థులకు ఉచిత ప్రయాణం కావచ్చు. అలాగే విద్యార్థులకు సంబంధించి కూడా ఏదైతే ఫ్రీ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించబోతుంది. అలాగే ఏదైతే విద్యార్థినులకు సంబంధించి కూడా ఉచిత స్కూటీల పంపిణీ కూడా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే మరికొన్ని అంశాలు అంటే ఇప్పటికే అక్కడ మహిళలకు సంబంధించి కూడా బస్సు ఉచిత ప్రయాణం కూడా కల్పిస్తూ కూడా డిక్లరేషన్లు ప్రకటించిన నేపథ్యం కావచ్చు. అలాగే ఆటో వాళ్ళకు కావచ్చు, అలాగే ఏదైతే ట్రాన్స్జెండర్ సంబంధించి కూడా వాళ్ళకు ఆర్థిక చేయూతను అందించేందుకు వాళ్ళకు ఒక సంక్షేమ పథకాన్ని తీసుకురాబోతుంది. అలాగే జర్నలిస్టుల సంక్షేమం కోసం కూడా మరొక కార్యక్రమాన్ని తీసుకురాబోతున్న నేపథ్యం కావచ్చు. అలాగే ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ ఆ పథకం ద్వారా కూడా
కొత్తగా పెళ్లైన వారికి 1,16,1000 రూపాయల ఇస్తున్న నేపథ్యం కావచ్చు. దానికి అనుగుణంగా పసుపు కుంకుమ పథకాన్ని తీసుకురాబోతుంది. 1,00,000తో పాటు తులం బంగారం ఇవ్వబోతున్న నేపథ్యం కావచ్చు. అక్కడ మైనార్టీలకు సంబంధించి కూడా 1,60,000 ఆర్థిక చేయూతను అందించేందుకు కాంగ్రెస్ పార్టీ మరొక మేనిఫెస్టోలో చేర్చబోతున్న అంశం కావచ్చు. అలాగే ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కూడా ఇప్పుడు సకాలంలో జీతాలు పడలేని పరిస్థితి ఉంది. ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. పలు దఫాలుగా కూడా ధర్నాలు చేసిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ గతంలో వాళ్ళకు హామీలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 1వ తేదీన వాళ్ళకు ఏదైతే వేతనాలు పడేలా విధంగా కూడా కార్యాచరణ తీసుకొస్తాం, మేనిఫెస్టో పెడతామన్నట్టుగా కూడా వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారమే ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కూడా 1వ తేదీన జీతాలు వచ్చే విధంగా కూడా మేనిఫెస్టో చేర్చారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఓపీఎస్ విధానాన్ని, అంటే గతంలో ఏదైతే ఓపీఎస్ విధానం ఉంటే దాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మార్పు చేసిన నేపథ్యం కావచ్చు. అంటే పాత పెన్షన్ విధానాన్ని కూడా పునరుద్ధరిస్తూ మేనిఫెస్టోలో చేర్చిన అంశం కావచ్చు. అలాగే మిగతా సంబంధించి ఏదైతే ఆర్ఎంపీ డాక్టర్లుగా కొనసాగుతున్నారు వాళ్ళందరికీ కూడా గతంలో కూడా వైద్య సేవలు అందించారు, గ్రామాల్లో వైద్య సేవలు అందిస్తున్న నేపథ్యం కావచ్చు. వాళ్ళకు ప్రత్యేక గుర్తింపు కార్డునిచ్చే విధంగా వాళ్ళకు ఒక సంక్షేమ పథకాన్ని కూడా తీసుకురాబోతున్న నేపథ్యం కావచ్చు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఏదైతే 6 గ్యారంటీలతో పాటు 5 డిక్లరేషన్లు ఇచ్చిందో దాని అంశాలను కూడా మేనిఫెస్టోలో పొందుపరుస్తూ మరికొన్ని సామాజిక వర్గాలకు సంబంధించి కూడా కీలక అంశాలు చేర్చాయి. ఇంకా ఇంకొన్ని ఏదైతే కీలక అంశాలు కూడా ఉండబోతున్న నేపథ్యం కావచ్చు. ఈ రోజు మధ్యాహ్నం ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేయడం నేపథ్యం కావచ్చు. అక్కడ ఏదైతే కొద్దులాపూర్ సంబంధించి కూడా ఆయన సాయంత్రం బహిరంగ సభ నుంచి కూడా ఇదే అంశాలపైన కూడా ప్రజలకు వివరించే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు రాహుల్ గాంధీకి సంబంధించి కూడా 5 నియోజకవర్గాల్లో ఈ రోజు ప్రచారాలు చేస్తున్న నేపథ్యం కావచ్చు. అప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఇప్పటికే డిక్లరేషన్లు కావచ్చు, 6 గ్యారంటీలు ఇచ్చిన నేపథ్యం ఈ రోజు మేనిఫెస్టో విడుదల చేస్తున్నది. ప్రధాన ఎజెండాతో ఇదే ప్రచారాస్తాలుగా కూడా కాంగ్రెస్ పార్టీ మలుచుకుంటుంది. ఈ రోజు రాహుల్ గాంధీ ప్రసంగంలో కూడా ఇది మేనిఫెస్టోకి సంబంధించిన అంశాలు కూడా ఉండబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తక్షణమే మేనిఫెస్టోను అమలు చేస్తాం, 6 గ్యారెంటీలను కూడా 90 రోజుల్లో అమలు పరుస్తామన్నట్టుగా కూడా గ్యారంటీ కార్డులు ఇవ్వడం జరిగింది. డిక్లరేషన్లకు సంబంధించి కూడా ఇప్పటికే కర్ణాటకలో డిక్లరేషన్ ఇంప్లిమెంట్ అయ్యాయి. తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లో డిక్లరేషన్లు కూడా అమలు చేస్తామన్నట్టుగా చెప్తున్న నేపథ్యంలో పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన డిక్లరేషన్లు, మేనిఫెస్టో అలాగే గ్యారంటీ కార్డులు ఇచ్చిన నేపథ్యం కావచ్చు. మొత్తంగా ఈ రోజు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఏం చేయబోతుంది, రాష్ట్ర ప్రజానికానికి బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు ఏంటనిపైన పూర్తి స్థాయిలో ప్రచారాలు మలుచుకునే అవకాశం అయితే ఉంది. అయితే హరీష్, ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు తీసుకొచ్చినటువంటి మరికొన్ని సంక్షేమ పథకాలు ప్రజలను ఏ మేరకు ఆకర్షించబోతున్నాయి? ప్రజలు ఈ సంక్షేమ పథకాలను ఏ విధంగా తీసుకోబోతున్నారు? ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఏదైతే ధరణి పోర్టల్ ఉందో అదే ప్రధాన అంశంగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఆ ధరణి పోర్టల్ వల్ల కూడా కొన్ని కాలమ్స్ పెట్టారు. దాంతో ఒక నిషేధిత కాలమ్స్ లో భాగంగా కూడా కొన్ని ఏదైతే గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా పేద ప్రజలకు, ఎస్సీ ఎస్టీలు కావచ్చు, బీసీలకు పేద ప్రజలకు భూములు పంపిణీ చేసింది. అసైన్ పేరు పైన కూడా అసైన్ ల్యాండ్ పట్టాలు కూడా పంపిణీ చేసిన నేపథ్యం కూడా వాటన్నిటిని కూడా ఇప్పుడు ఏదైతే ధరణి పోర్టల్లో లేకపోవడం కావచ్చు, అక్కడ కొంతమంది బీఆర్ఎస్ ఏదైతే అనుచరులు, నేతలుగా చెప్పుకునే వాళ్ళంతా కూడా ఆ భూముల పైన కూడా కబ్జాలు చేసిన పరిస్థితి ఉన్నది. ఇక్కడ ప్రభుత్వం కూడా ఏదైతే ప్రభుత్వ సంబంధించిన కూడా భూములను వేలం వేసిన పరిస్థితి ఉంది. స్వయంగా రైతులే రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే గతంలో ఇచ్చిన అసైన్ ల్యాండ్స్ అంటే తిరిగి ఈ భూభారతి పోర్టల్లో పొందుపరుస్తాం, నిజమైన అసైన్లకే తిరిగి పట్టాలు ఇస్తాం. అసైన్ ల్యాండ్ సంబంధించి కూడా ఇప్పటికి కొనసాగుతున్న ఏదైతే పట్టా ల్యాండ్స్ ఉన్నాయో అట్లాంటి రైట్సే కనిపిస్తాం, అమ్ముకునేందుకు వీలుగా కల్పిస్తాం అన్నట్టుగా కూడా చెప్తున్న పరిస్థితి. కాబట్టి ప్రజలు దీన్ని విశ్వసించే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఏదైతే ఉద్యోగులకు సంబంధించి కూడా ఇప్పటికి సకాలంలో వేతనాలు రాని పరిస్థితి ఉంది. వాళ్ళంతా కూడా ధర్నాలు చేసిన పరిస్థితి ఉంది, రోడ్లపైన బైఠాయించిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో కూడా వాళ్ళకి సంబంధించి కూడా 1వ తేదీన జీతాలు కావచ్చు. గత కొన్నేళ్లుగా కూడా వాళ్ళు ఓపీఎస్ విధానాన్ని తీసుకురావాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న నేపథ్యం కావచ్చు. వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఈ ఏదైతే ఓపీఎస్ విధానాన్ని తీసుకురావడం కావచ్చు, 1వ తేదీన జీతాలు కావచ్చు, వాళ్ళకు మరికొన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా మేనిఫెస్టోలో ఉండబోతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కూడా వాళ్ళు విశ్వసించే క్రమం కనిపిస్తుంది. అలాగే ఏదైతే ట్రాన్స్జెండర్ సంబంధించి కూడా ఇప్పటికీ ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ట్రాన్స్జెండర్ల సంక్షేమాన్ని పట్టించుకోలేదు. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా
వాళ్ళకు ట్రాన్స్జెండర్ల సంక్షేమం కోసం కూడా వాళ్ళకు ఏదైతే ఆర్థిక చేయూతనిచ్చే విధంగా కూడా వాళ్ళకు ఆ చిరు వ్యాపారులు పెట్టుకునే విధంగా కూడా ఒక మేనిఫెస్టోలో ఒక అంశాన్ని అక్కడ పొందుపరిచారు. అలాగే ఆటో వాళ్ళకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆటో వాళ్ళు ఉంటారు, వాళ్ళంతా కూడా అంటే దినసరి కూలీలుగా పనిచేస్తున్న నేపథ్యం కావచ్చు, వాళ్ళకు ఆర్థిక చేయూతను అందించేందుకు కొత్త ఆటోల కొనుగోలు చేసేందుకు కూడా వాళ్ళకు ఆర్థిక సాయాన్ని ప్రకటించేందుకు ఆటో వాళ్ళకు సంక్షేమ పథకాన్ని తీసుకొచ్చింది. మొట్టమొదటిగా ఇక్కడ ట్రాన్స్జెండర్లు కావచ్చు, ఆటో వాళ్ళ సంక్షేమం కావచ్చు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉండబోతున్న నేపథ్యం ఇప్పటికే బీఆర్ఎస్ మేనిఫెస్టోలకు సంబంధించి కూడా ఇలాంటి అంశాలు లేకపోవడం కావచ్చు. అలాగే మిగతా ఏదైతే ఆర్ఎంపీ డాక్టర్లు ఏదైతే గత కొన్నేళ్లుగా కూడా గ్రామాల్లో సేవ చేస్తూ వస్తున్నారు, తక్షణ ఏదైతే ప్రథమ చికిత్స అందిస్తూ వస్తున్న నేపథ్యం కావచ్చు, వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఏదైతే గుర్తింపు లేకపోవడం కావచ్చు, ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాళ్ళకు గుర్తించే అవకాశం లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు గతంలో సేవలు చేసినందుకు అనుగుణంగా కూడా వాళ్ళకు గుర్తింపు కార్డు ఇవ్వబోతున్న నేపథ్యం కావచ్చు. అలాగే ఇక్కడ విద్యార్థులకు సంబంధించి కూడా ప్రత్యేక ఎజెండాగా కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో తీసుకురాబోతున్న అంశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే అక్కడ ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఉచిత మహిళలకు బస్ ప్రయాణం కావచ్చు, ఇక్కడ విద్యార్థులకు సంబంధించి కూడా ఏదైతే యువ వికాసం పేరుతో కూడా కొన్ని సంక్షేమ డిక్లరేషన్లు ఇచ్చింది. ఆ డిక్లరేషన్ లో ఏదైతే విద్యార్థులకు సంబంధించి కూడా 5 లక్షల చేయూతనిచ్చే విధంగా కూడా వాళ్ళు పై చదువులు చదువుకునే విధంగా కూడా వాళ్ళకు ఆర్థిక సాయం ప్రకటించడం కావచ్చు. ఇక్కడ మేనిఫెస్టోలో సంబంధించి కూడా వాళ్ళకు ప్రత్యేకంగా మెట్రో రైలు ప్రయాణం కావచ్చు, ఉచిత ఇంటర్నెట్ సౌకర్యం తీసుకురాబోతున్న నేపథ్యం కావచ్చు. అలాగే ఏదైతే విద్యార్థినులకి సంబంధించి కూడా ఫ్రీ ఎలక్ట్రిక్ స్కూటీలు ఇవ్వనున్న నేపథ్యం కావచ్చు. ఇక మరొకటి అంటే ఏదైతే పోటీ పరీక్షలకు సంబంధించి కూడా అందరు విద్యార్థులకు, ఇక్కడ పురుష విద్యార్థులు కావచ్చు, మహిళా విద్యార్థులకు సంబంధించి కూడా అందరు విద్యార్థులకు పోటీ పరీక్షలు కావచ్చు, ఇతర పరీక్షల నిర్వహణకు వెళ్తున్న వారికి కూడా మెట్రోలో ఉచిత ప్రయాణం కల్పించే అంశం కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు రేషన్ డీలర్లకు సంబంధించి కూడా వాళ్ళకు గౌరవ వేతనం ఇస్తున్నారు. ఇప్పటికీ కమిషన్ తో కొనసాగుతున్న నేపథ్యం కావచ్చు, వాళ్ళకు కమిషన్ తో పాటు గౌరవ వేతనం ఇస్తున్న నేపథ్యం కావచ్చు. వార్డు నెంబర్లకు సంబంధించి కూడా అక్కడ గ్రామ స్థాయిలో కొనసాగుతున్న గ్రామ పంచాయతీలో అంటే ప్రెసిడెంట్ కి అక్కడ వేతనం ఇవ్వడం జరుగుతుంది. వార్డు నెంబర్లకు ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం తీసుకురాని స్కీమ్ ఇది. కాంగ్రెస్ పార్టీ ఏదైతే వార్డు నెంబర్లకు సంబంధించి కూడా గౌరవ వేతనం ఇస్తాం. అలాగే ముఖ్యంగా ఇంకోటి ఏదైతే ఏపీలో ఇప్పటికే సీఎం జగన్ చేస్తున్న ఏదైతే వాలంటరీ విధానానికి ఉందో దాన్ని కూడా తీసుకురాబోతున్న నేపథ్యం కనిపిస్తున్న కావచ్చు. అంటే ఇక్కడ ముఖ్యంగా ధరణి కాంచే రైతులకు సంబంధించి కావచ్చు, ఇక్కడ ఏదైతే విద్యార్థులకు సంబంధించి కూడా ఇంటర్నెట్ సౌకర్యం కావచ్చు, ఉచిత మెట్రో ప్రయాణం కావచ్చు, ఇక్కడ ఆటో వాళ్ళకి సంబంధించిన సంక్షేమ కార్యక్రమం కావచ్చు, ట్రాన్స్జెండర్ కి సంబంధించి కూడా సంక్షేమ కార్యక్రమం కావచ్చు, మొత్తంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించి కూడా ఏదైతే ఈ మేనిఫెస్టో తీసుకురాబోతుంది అన్నిటి కూడా కొత్త అంశాలు తెర మీదకి వస్తున్న నేపథ్యం కావచ్చు. వీటన్నిటిని కూడా ప్రజలు విశ్వసించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే దానిపైన కూడా ప్రజలు ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేసిన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఆ సామాజిక వర్గాలకు ఏదైతే వాళ్ళు అడిగిన డిమాండ్స్ అనుగుణంగా మేనిఫెస్టో రూపకల్పన జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ఆ సామాజిక వర్గాలకు సంబంధించిన ప్రజలైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను విశ్వసించే అవకాశం అయితే ఉంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్డేట్స్.